టీటీడీ పేరులో తిరుపతి ఉన్నప్పటికీ నగర అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ కుమార్ తిరుపతిని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో కలిసి టీటీడీ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇందుకోసం తిరుమల తిరుపతి అభివృద్ధి ట్రస్ట్ పేరుతో 13వ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ తన వంతుగా 10 లక్షల తొలి విరాళాన్ని ప్రకటించారు. కేంద్ర నిధులను సాధించి తిరుపతిని పరిశుభ్రమైన హరిత నగరంగా మార్చడానికి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కి టీటీడీకి కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. అది గరుడ వారధి విషయంలో అయితేమి, కొన్ని రోడ్స్ విషయంలో అయితేమి, కొన్ని శానిటైజేషన్ డిఫరెంట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. దాంట్లో తిరుపతికి భక్తుల డబ్బు వాడకూడదని ఏదో సంథింగ్ అంతా జరిగింది. నేను ఈ సందర్భంగా టీటీడీ దృష్టికి గాని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి గాని తీసుకోదలిచిన విషయం ఏంటంటే, తిరుపతిలో ఉన్న ప్రజలు సుమారు 4.5 లక్షల మంది. ఈ 4.5 లక్షల్లో కనీసం 3.5 లక్ష తిరుమల టెంపుల్స్ కి తిరుపతికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీవారి మీద ఆధారపడే వాళ్ళు. ఏ విధంగా అంటే సుమారు 17-18 వేల మంది టీటీడీ ఎంప్లాయీస్ అయితేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అయితేమి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. అదేవిధంగా తిరుమల స్థానికులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా. అదేవిధంగా తిరుపతిలో కూడా అది హోటల్స్ అయితేమి, టాక్సీలు అయితేమి, ఆటోలు అయితేమి, ఇట్లా పరోక్షంగా రైల్వేస్ అయితేమి, ఆర్టీసీ అయితేమి, మళ్ళొచ్చి స్కూల్స్, యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1 లక్ష కుటుంబాలు, అంటే 3.5 లక్షల మంది తిరుమల శ్రీవారి మీద ఆధారపడి బతుకుంటున్నారు. కాబట్టి తిరుపతి అభివృద్ధి కూడా టీటీడీనే చేయాలని మా ఉద్దేశం. నేను ఈ సందర్భంగా ఒక ప్రపోజల్ చెప్పదలుచుకున్నా. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం టోటల్ ఇండియాకి సంబంధించి ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని, ఒక 6 నెలల ముందు. సో దాంట్లో 4 లక్షల కోట్లు 5 సంవత్సరాలకు గాను ఖర్చు పెట్టేదానికి అంచెలంచెలుగా. సో దాంట్లో 1 లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 1 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగతా 2 లక్షల కోట్లు లోకల్ బాడీస్ ఇవ్వాలని